A warm greetings to one and all. Welcome to the another new session, that is third BSc 6th semester Mathematics Cluster B2 Special Functions Unit 3 Legenders Equation Part 5. In this video we discuss about the topic example problems based on Rodriguez formula and recurrence formula. So next question చూడండమ్మా, prove that c plus integral pn dx equal to pn plus 1 minus pn minus 1 by 2n plus 1. సో ఇక్కడ ప్రూఫ్ చూడండమ్మా, ఫ్రమ్ ద రికరెన్స్ ఫార్ములా 3 నుంచి ఏం రాసుకోవచ్చు, 2n plus 1 into pn ఈక్వల్ టు pn plus 1 dash minus pn minus 1 dash. సో ఇటు సైడ్ ఉన్న 2n plus 1ని ఈ వాల్యూని ఆర్హెచ్ సైడ్ తీసుకొస్తే డివిజన్ అవుతుందా. సో పిఎన్ ఈక్వల్ టు 1/2n plus 1 ఇంటూ పిఎన్ ప్లస్ 1 డాష్ మైనస్ పిఎన్ మైనస్ 1 డాష్. నౌ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఖచ్చితంగా కాన్స్టెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో సి ప్లస్ ఇంటిగ్రల్ పిఎన్ డిఎక్స్ ఈక్వల్ టు 1/2n plus 1 into integral pn plus 1 dash dx minus integral pn minus 1 dash dx. So c plus integral pn dx equal to so 1/2n plus 1 into సో ఇక్కడ డెరివేషన్ ఇంటిగ్రల్ గట్ క్యాన్సిల్ అయితే కనుక మనకి ఇక్కడ ఏముంటుంది, pn plus 1 minus pn minus 1 by 2n plus 1. సో ఇదేనమ్మా మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్, హెన్స్ ద ప్రూఫ్. Next question, prove that 1 minus 2xz plus z square whole power minus 1/2 is a solution of the equation z dou square z by dou z square plus dou by dou x into 1 minus x square into dou v by dou x. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి, 1 minus 2xz plus z square whole power minus 1/2 అనేది సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నారు. సో సొల్యూషన్ చూడండి అమ్మా, గివెన్ 1 minus 2xz plus z square whole power minus 1/2 should satisfies the equation. ఓకేనా. నౌ గివెన్ టేక్ v ఈక్వల్ టు 1 minus 2xz plus z square whole power minus 1/2. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ తీసుకుంటున్నాము. సో ఇది మనకి ఏం ఫార్ములాలో ఉంది, జనరేటింగ్ ఫంక్షన్లో ఉంది. జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములా ఏంటమ్మా, 1 minus 2xh plus h square whole power minus 1/2 అయితే సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity h power n into pn of x. సో ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో ఉంది కాబట్టి సో సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity z power n into pn of x. సో నౌ మల్టిప్లై విత్ జెడ్ ఆన్ బోత్ సైడ్స్ జెడ్తో మల్టిప్లికేషన్ చేస్తే zv ఈక్వల్ టు z ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity z power n into pn. ఓకేనా, దట్ ఈక్వల్ టు సో సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity. ఈ జెడ్ని మల్టిప్లికేషన్ చేస్తే బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్, అంటే z పవర్ n ప్లస్ 1 ఇంటూ pn. నౌ అప్లై డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ అండ్ దెన్ మల్టిప్లై విత్ జెడ్. సో డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్తో అప్లై చేసి అండ్ జెడ్తో మల్టిప్లై చేయమంటున్నారు. ఓకేనా. సో చూడండి, జెడ్ ఇంటూ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ఇంటూ జెడ్వి. సో జెడ్తో మల్టిప్లికేషన్ చేయాలి, డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్తో అప్లై చేయాలి. సో జెడ్వి ఈక్వల్ టు సో ఇక్కడ ఏముంది మనకి, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity z పవర్ n ప్లస్ 1 ఇంటూ pn. సో ఇక్కడ కూడా చూడండి, జెడ్ ఇంటూ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ అంటే డో బై డో జెడ్ ఇంటూ డో బై డో జెడ్ కింద రాసుకోవచ్చా, ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity z పవర్ n ప్లస్ 1 ఇంటూ pn. ఓకేనమ్మా. సో జెడ్ ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ సో వన్ టైం డెరివేషన్ చేస్తే సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity. సో జెడ్ పవర్ n ప్లస్ 1కి డెరివేషన్ అంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ పవర్ n అంటే ఏంటి, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే n ప్లస్ 1 ఇంటూ జెడ్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1 అంటే 1 గెట్ క్యాన్సిల్ అంటే జెడ్ పవర్ n ఇంటూ pn. అగైన్ జెడ్ ఇంటూ అగైన్ ఇప్పుడు డెరివేషన్ మళ్ళీ అప్లై చేయండి. సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity n ప్లస్ 1 ఇంటూ జెడ్ పవర్ nకి డెరివేషన్ ఏంటమ్మా, n ఇంటూ జెడ్ పవర్ n మైనస్ 1 ఇంటూ pn. దట్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ జెడ్ పవర్ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 1. సో ఇక్కడ ఒక జెడ్ ఉంది కదా, మల్టిప్లికేషన్ చేస్తే పవర్లో 1 ఉంటుంది. ఓకేనా, ప్లస్ 1 ఇంటూ pn. సో ఇక్కడ +1 - 1 గెట్ క్యాన్సిల్ అంటే కండిషన్ ఏమొస్తుంది ఇక్కడ z ఇంటూ
dou square by dou z square into zv equal to summation n plus 1 into n into z power n into pn, which is the equation 1. Now again take v equal to summation z power n into pn. Now differentiate v with respect to x. Both sides differentiate apply cheste dou v by dou x equal to summation n equal to 0 to infinity z power n into pn dash. ఓకేనమ్మా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి కాబట్టి pn ఆఫ్ ఎక్స్, సో pn డాష్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ నౌ డో బై డో జెడ్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ జెడ్ పవర్ n ఇంటూ pn డాష్. సో ఇక్కడ మనకి కండిషన్ ఎలా వచ్చిందో చూడండి అమ్మా, విచ్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ, సో డో వి బై డో ఎక్స్ అంటే మనకి కండిషన్ ఇక్కడ ఏమొచ్చింది, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ జెడ్ పవర్ n ఇంటూ pn డాష్. సో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. సో సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ జెడ్ పవర్ n ఇంటూ pn డాష్. నౌ డో బై డో ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేషన్ అప్లై చేయండి, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ యూ అండ్ ఇట్ ఈస్ ఎ వి. సో యూవి ఫార్ములా అప్లై చేస్తే యూ ఇంటూ వి డాష్ అంటే, సో ఇక్కడ మనకి సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ జెడ్ పవర్ n ఇంటూ pn డాష్ ఆఫ్ ఎక్స్, సో ప్లస్ ఇంటూ, సో ఇక్కడ వి యూకి డెరివేషన్ అప్లై చేస్తే, సో ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి మైనస్ 2x, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్కి డెరివేషన్ మైనస్ 2x ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ, సో వీకి డెరివేషన్ కదమ్మా, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ జెడ్ పవర్ n ఇంటూ pn డబల్ డాష్ ఆఫ్ x, విచ్ ఈజ్ ఈక్వేషన్ 2. యాడింగ్ 1 and 2, సో ఈ 1 and 2 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే, సో ఫస్ట్ ఈక్వేషన్ ఏముందమ్మా ఇక్కడ మనకి జెడ్ ఇంటూ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ఇంటూ జెడ్వి ఈక్వల్ టు సమ్మేషన్ n ప్లస్ 1 ఇంటూ n ఇంటూ జెడ్ పవర్ n ఇంటూ pn, సో ఈక్వేషన్ 2. సో ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ని యాడ్ చేయండి. సో జెడ్ ఇంటూ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ఇంటూ జెడ్వి ప్లస్ డో బై డో ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. సో ఇక్కడ జెడ్ పవర్ n ఇంటూ pn డాష్ అంటే మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చమ్మా, సో జెడ్ పవర్ n ఇంటూ pn డాష్ ఆఫ్ ఎక్స్ అంటే డో వి బై డో ఎక్స్, అవునా. సో అంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి కండిషన్ ఏమొచ్చిందో, సో ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ని యాడ్ చేసుకోవాలి. సో జెడ్ ఇంటూ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ఇంటూ జెడ్వి ప్లస్ డో బై డో ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ n ప్లస్ 1 ఇంటూ n ఇంటూ జెడ్ పవర్ n ఇంటూ pn మైనస్ 2x ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ జెడ్ పవర్ n ఇంటూ pn డాష్ ఆఫ్ x ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ జెడ్ పవర్ n ఇంటూ pn డబల్ డాష్ ఆఫ్ x. ఓకేనమ్మా, నెక్స్ట్ that implies z into dou square by dou z square into zv plus dou by dou x into 1 minus x square into dou v by dou x. సో LHS కండిషన్ ఏం మార్చట్లేదు, బట్ ఇక్కడ RHS కండిషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో మొత్తం కండిషన్లో నుంచి మనం సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ జెడ్ పవర్ n కామన్ తీయచ్చు. చూడండి, సో కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ జెడ్ పవర్ n కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్లో నుంచి ఏం మిగులుతుంది, n ప్లస్ 1 ఇంటూ n, సో n ప్లస్ n 1 ఇంటూ pn మైనస్ 2x ఇంటూ pn డాష్ ఆఫ్ x ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ pn డబల్ డాష్ ఆఫ్ x, విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ జెడ్ పవర్ n ఇంటూ, సో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ pn డబల్ డాష్ ఆఫ్ x మైనస్ 2x pn డాష్ ఆఫ్ x ప్లస్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ pn ఆఫ్ x. సో కండిషన్ని ఈ విధంగా మనం రాసుకుంటున్నాం. సో జెడ్ ఇంటూ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ఇంటూ జెడ్వి ప్లస్ డో బై డో ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఎందుకు ఇక్కడ RHS కండిషన్ 0 అయిందంటే, సిన్స్ pn ఆఫ్ x ఈజ్ లెజెండస్ పాలినామియల్ అండ్ ఇట్ సాటిస్ఫైస్ ద లెజెండస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మనకి లెజెండస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి, సో మనకు ఆల్రెడీ లెజెండస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటమ్మా, మనకి కండిషను లెజెండస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కండిషన్ ఏంటమ్మా, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ
వై. సో ఇక్కడ వై ప్లస్లో మనకి ఏముంది, పిఎన్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్, పిఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ అండ్ పిఎన్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో విచ్ ఈజ్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క వాల్యూ ఎంత మనకి 0. సో 1 minus 2xz plus z square whole power minus 1/2 is the solution of the equation z into dou square by dou z square into zv plus dou by dou x into 1 minus x square into dou v by dou x equal to 0. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. హెన్స్ ద ప్రూఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. Prove that 1 minus z square by 1 minus 2xz plus z square whole power 3/2 equal to summation n equal to 0 to infinity 2n plus 1 into pn of x into zn. So we know that from the generating function నుంచి ఏం రాసుకోవచ్చమ్మా, 1 minus 2xh plus h square whole power minus 1/2 equal to summation n equal to 0 to infinity h power n into pn of x. Now replace h by z. హెచ్ని జెడ్తో రీప్లేస్ చేస్తే ఏమొస్తుందమ్మా, 1 minus 2xz plus z square whole power minus 1/2 equal to summation n equal to 0 to infinity z power n into pn of x. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్లో ఉంటే h పవర్ n వస్తుంది. సో ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో ఉంది కాబట్టి z పవర్ n into pn of x which is the equation 1. Now differentiate with respect to z to equation 1. సో జెడ్తో డిఫరెన్షియేట్ చేస్తే సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్కి డిఫరెన్షియేషన్ ఏంటమ్మా, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే -1/2 ఇంటూ 1 minus 2xz ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ -1/2 -1 ఇంటూ సో ఎక్స్కి డెరివేషన్ అంటే ఇక్కడ ఎంత ఉందమ్మా, జెడ్తో చేస్తున్నాం కాబట్టి -2x ప్లస్ 2z విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity n into z power n minus 1 into pn of x. So that implies -1/2 into 1 minus 2xz plus z square whole power -1/2 -1 అంటే -3/2. సో -2ని కామన్ తీస్తే x minus z which is equal to summation n equal to 0 to infinity n into z power n minus 1 into pn of x. సో దట్ ఇంప్లైస్ ఇక్కడ ఉన్న 2 అండ్ -1/2లో 2 క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ అగైన్ -2 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, సో ప్లస్ అవుతుంది. సో 1 minus 2xz ప్లస్ z స్క్వేర్ హోల్ పవర్ -3/2 ఇంటూ x minus z ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity n z పవర్ n minus 1 ఇంటూ pn of x. Now multiply with 2z on both sides. 2zతో బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే సో చూడండి 1 minus 2xz plus z square whole power -3/2 into 2z into x minus z equal to summation n equal to 0 to infinity n into z power n minus 1 into pn of x into 2z. ఓకేనా. సో 1 minus 2xz plus z square whole power -3/2 into x minus z into 2z equal to సో 2 ఇంటూ సో 2z కాబట్టి 2ని బయటికి తీసుకొచ్చేస్తే సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity జెడ్తో మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. జెడ్తో మల్టిప్లికేషన్ చేస్తే జెడ్ పవర్ 1 ఉంటుంది. సో హియర్ 1 గెట్ క్యాన్సిల్ n ఇంటూ జెడ్ పవర్ n ఇంటూ pn ఆఫ్ ఎక్స్ విచ్ ఈస్ ద ఈక్వేషన్ 2. నౌ యాడింగ్ 1 and 2 ఈక్వేషన్ 1 and 2ని యాడ్ చేస్తే సో LHS సైడ్ RH సైడ్ని యాడ్ చేయండి అమ్మా. సో 1 minus 2xz plus z square whole power -1/2 plus 1 minus 2xz plus z square whole power -3/2 equal to into x minus z into 2z equal to summation n equal to 0 to infinity z power n into pn of x plus 2 into summation n equal to 0 to infinity n z power n into pn of x. So 1 minus 2xz plus z square whole power -1/2 plus 1 minus 2xz plus z square whole power -3/2 into x minus z into 2z equal to summation n equal to 0 to infinity రెండిట్లో నుంచి z power n into pn of xని కామన్ తీస్తే 2n plus 1. ఓకేనా. దట్ ఇంప్లైస్ సో 2z into x minus z by సో -3/2ని ఇన్వర్స్ కింద రాస్తే సో బై హోల్ పవర్ 3/2 అవుతుందా. సో 2z ఇంటూ x మైనస్ z బై 1 మైనస్ 2xz ప్లస్ z స్క్వేర్ హోల్ పవర్ 3/2 ప్లస్ 1 మైనస్ 2xz ప్లస్ z స్క్వేర్ హోల్ పవర్ -1/2 ఈక్వల్ టు సమ్మేషన్
n equal to 0 to infinity z power n into 2n plus 1 into pn of x. That implies 2z LCM apply చేస్తే 2z into x minus z plus 1 minus 2xz plus z square whole power minus 1 by 2 into 1 minus 2xz plus z square whole power 3 by 2 by 1 minus 2xz plus z square whole power 3 by 2 equal to summation n equal to 0 to infinity z power n into 2n plus 1 into pn of x. That implies, so simplify చేస్తే 2z into x minus z plus, సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో 3/2 మైనస్ 1/2 అంటే సో 2/2 అంటే 1కి వాల్యూ 1. సో 1 మైనస్ 2xz ప్లస్ జెడ్ స్క్వేర్ బై 1 మైనస్ 2xz ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ జెడ్ పవర్ n ఇంటూ 2n ప్లస్ 1 ఇంటూ pn ఆఫ్ x. దట్ ఇంప్లైస్, సో 2xz మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ 2z స్క్వేర్ plus 1 minus 2xz plus z square by 1 minus 2xz plus z square whole power 3 by 2 equal to summation n equal to 0 to infinity z power n into 2n plus 1 into pn of x. Okay namma, that implies, so cancel a terms ni cancel చేసేద్దాం. సో minus 2z square plus 2xz minus 2xz get cancel and z square minus 2z square అంటే minus z square అంటే 1 minus z square by 1 minus 2xz plus z square whole power 3 by 2 equal to summation n equal to 0 to infinity 2n plus 1 into z power n into pn of x. ఓకేనా, సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనా, హెన్స్ ద ప్రూఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, 10th క్వశ్చన్. ప్రూవ్ దట్ pn plus 1 dash plus pn dash equal to p0 plus 3p1 plus 5p2 plus and so on 2n plus 1 into pn equal to summation r equal to 0 to n 2r plus 1 into pr of x. ఓకేనా, సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. ఓకేనా, బై రికరెన్స్ ఫార్ములా 3. రికరెన్స్ ఫార్ములా 3 ఏం చెప్తుందమ్మా, 2n plus 1 into pn equal to pn plus 1 dash minus pn minus 1 dash. Put n equal to 0, 1, 2, 3 and so on 2n minus 3 comma 2n minus 1 into 2n plus 1. సపోజ్ n ఈక్వల్ టు 0 రీప్లేస్ చేస్తే, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, రికరెన్స్ ఫార్ములాలో 3లో n ప్లేస్లో 0 రీప్లేస్ చేస్తే, సో 2 ఇంటూ 0 ప్లస్ 1 అంటే 1 pn ఈక్వల్ టు p1 డాష్ మైనస్ p మైనస్ 1 డాష్. సో మనకి p0 ఈక్వల్ టు p1 డాష్ మైనస్ p మైనస్ 1 డాష్ వచ్చింది. సపోజ్ పుట్ n ఈక్వల్ టు 1 అనుకోండి, n ఈక్వల్ టు 1 తీసుకుంటే 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ p1 ఈక్వల్ టు p1 ప్లస్ 1 డాష్ మైనస్ p1 మైనస్ 1 డాష్. సో 2 ప్లస్ 1 3 p1 ఈక్వల్ టు p2 డాష్ మైనస్ p0 డాష్. ఓకేనా, నెక్స్ట్. సో now put n equal to 2. So 4 plus 1 into p2 equal to p3 dash minus p1 dash అంటే 5p2 equal to p3 dash minus p1 dash. Again put n equal to 3. సో సిమిలర్గా మనం ఏం రాసుకోవచ్చమ్మా, 7p3. నెక్స్ట్ సిరీస్ 7p3 equal to p4 dash minus p2 dash అంటే ఆటోమేటిక్గా సిరీస్ అనేది 2 టర్మ్స్ అనేది తగ్గుతున్నాయి. అండ్ సో ఆన్. సపోజ్ 2n ప్లస్ 1 pn తీసుకుంటే మనకేమొస్తుందమ్మా, pn ప్లస్ 1 డాష్ మైనస్ pn మైనస్ 1 డాష్. నౌ యాడింగ్ అబౌవ్ ఆల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే LHS సైడ్ యాడ్ చేయాలి అండ్ RHS సైడ్ యాడ్ చేస్తే 3p1 ప్లస్ 5p2 ప్లస్ 7p3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n ప్లస్ 1 ఇంటూ pn ఈక్వల్ టు p2 డాష్ మైనస్ p0 డాష్ plus p3 dash minus p1 dash plus p4 dash minus p2 dash plus and so on pn plus 1 dash minus pn minus 1 dash. So ఇక్కడ టర్మ్స్ చూస్తే 3p1 plus 5p2 plus and so on 2n plus 1 into pn equal to, సో ఇక్కడ టర్మ్స్ అన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే p2 dash minus p0 dash plus p3 dash minus p1 dash plus p4 dash minus p2 dash plus and so on pn plus 1 dash minus pn minus 1 dash. సో LHS సైడ్ ఏం మార్చట్లేదు. సో 3p1 plus 5p2 plus and so on 2n plus 1 into pn equal to, సో ఇక్కడ LHS సైడ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే
సో ఎల్హెచ్ఎస్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మనకి టర్మ్స్ ఏం మారలేదు. ఆర్హెచ్ఎస్ సైడ్ చెక్ చేసుకుంటే కనుక సో మనకి ఇక్కడ టర్మ్స్ అనేది చూస్తే P2 డాష్ మైనస్ P2 డాష్ గెట్ క్యాన్సిల్ అండ్ అగైన్ P3 డాష్ మైనస్ P3 డాష్ గెట్ క్యాన్సిల్. అంటే మనకి సిరీస్ అనేది P2 డాష్ నుంచి స్టార్ట్ అవుతుంది క్యాన్సిల్ అవడం. అంటే దానికి ముందు టర్మ్స్ ఏమున్నాయమ్మా మైనస్ P0 డాష్ మైనస్ P1 డాష్ మాత్రమే రిమైనింగ్ కాన్స్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే కనుక Pn+1 మాత్రమే మిగులుతుంది. సో Pn+1 డాష్ మైనస్ ఇక్కడ Pn-1 డాష్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో దీని తర్వాత దానికి ముందు టర్మ్ ఏముంటుంది Pn డాష్ వస్తుంది. ఓకేనమ్మా. సో మనకి ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ కాన్స్టెంట్గా మిగిలినవి Pn డాష్ ప్లస్ Pn+1 డాష్ మైనస్ P0 డాష్ మైనస్ P1 డాష్. ఓకేనా. that implies 3p1 plus 5p2 plus and so on 2n plus 1 into pn equal to pn dash plus pn plus 1 dash minus 0 minus 1. సో ఈ వాల్యూస్ ఎలా వచ్చాయంటే ఒకసారి ఇక్కడ సిన్స్ కండిషన్ చూస్తే p0 dash of x equal to 1 ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ప్రూవ్ చేసాం కదా. p0 of x equal to 1 అని p1 of x equal to x అని ప్రూవ్ చేసాం కదమ్మా. సో అదే వాల్యూస్ని కన్సిడర్ చేస్తాం. సపోజ్ p0 of x equal to 1ని డెరివేషన్ అప్లై చేస్తే p0 dash of x equal to వాల్యూ ఎంత వస్తుంది 1కి డెరివేషన్ 0. అగైన్ p1 of x equal to x వచ్చింది. సో p1 dash of xకి డెరివేషన్ అప్లై చేస్తే xకి డెరివేషన్ వాల్యూ 1. సో వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -0 -1 వస్తుంది. ఓకేనమ్మా. సో ఈ -1 వాల్యూ ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొస్తే 1 ప్లస్ 3p1 ప్లస్ 5p2 అండ్ సో ఆన్ ప్లస్ 2n ప్లస్ 1 ఇంటూ pn ఈక్వల్ టు pn డాష్ ప్లస్ pn ప్లస్ 1 డాష్. సో దట్ ఇంప్లైస్ సో 1 అంటే ఏంటి ఇక్కడ మనకి p0 ప్లస్ 3p1 ప్లస్ 5p2 అండ్ సో ఆన్ 2n ప్లస్ 1 ఇంటూ pn ఈక్వల్ టు pn డాష్ ప్లస్ pn ప్లస్ 1 డాష్. ఓకేనమ్మా. సో ఇదేనా మనం కండిషన్ ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ద ప్రూఫ్. నెక్స్ట్ చూడండి అమ్మ 11th క్వశ్చన్. ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ -1 to 1 x square minus 1 pn plus 1 into pn dash dx equal to 2n into n plus 1 by 2n plus 1 into 2n plus 3. Again from the recurrence formula 5 x square minus 1 into pn dash equal to n into x pn minus 1. Now కన్సిడర్. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్లో ఎల్హెచ్ఎస్ సైడ్ని కన్సిడర్ చేస్తున్నాం. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏముంది ఇక్కడ -1 to 1 x square minus 1 into pn plus 1 into pn dash of dx equal to ఇంటిగ్రల్ -1 to 1. సో ఇక్కడ x square minus 1 into pn dash అంటే ఏం రాసుకోవచ్చమ్మా n into x pn minus 1. సో వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇంటిగ్రల్ -1 to 1 సో n into x pn minus 1 into pn plus 1 into dx. ఓకేనా. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 1 nx pn into pn plus 1 minus n pn minus 1 into pn plus 1 into dx, which is equal to integral -1 to 1 nx pn into pn plus 1 into dx minus n into integral -1 to 1 pn plus 1 into pn minus 1 into dx. సపోజ్ ఇక్కడున్న m వాల్యూ మనకి n-1 అనుకుంటే n వాల్యూ n+1 అనుకుంటే ఇక్కడ మనకి ఏముంది m నాట్ ఈక్వల్ టు n. సో ఫ్రమ్ ద ఆర్థోగనల్ ప్రాపర్టీ నుంచి ఇంటిగ్రల్ -1 to 1 pm into pn dx ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది మనకి 0. సో అదే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ -1 to 1 nx pn into pn plus 1 into dx minus 0. ఫ్రమ్ రికరెన్స్ ఫార్ములా 1 ఫస్ట్ రికరెన్స్ ఫార్ములా నుంచి ఏం రాసుకోవచ్చమ్మా 2n plus 1 into xpn ఈక్వల్ టు n plus 1 into pn plus 1 plus npn minus 1. సో xpn ఈక్వల్ టు n plus 1 by 2n plus 1 into pn plus 1 plus n by 2n plus 1 into pn plus 1. ఓకేనమ్మా. నౌ సబ్స్టిట్యూట్ xpn వాల్యూ ఇన్ అబోవ్ ఈక్వేషన్. సో ఈ xpn వాల్యూ అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ఇంటిగ్రల్ -1 to 1 x square minus 1 into pn plus 1 into pn dash dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 1 n into n plus 1 by 2n plus 1 into pn plus 1 plus n by 2n plus 1 into pn minus 1 into pn plus 1 dx, which is equal to integral -1 to 1 n by 2n plus 1. సో రెండిట్లో నుంచి n by 2n plus 1ని కామన్ తీస్తే n plus 1 into pn plus 1 into pn plus 1
ప్లస్ n ఇంటూ pn మైనస్ 1 ఇంటూ pn ప్లస్ 1 dx దట్ ఈక్వల్ టు n బై 2n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 1ని కామన్ తీస్తే సో n ప్లస్ 1ని కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా సో n ప్లస్ 1ని బయట తీసుకొచ్చాం సో విచ్ ఈజ్ ఇంటిగ్రల్ మైనస్ 1 టు 1 pn ప్లస్ 1 హోల్ స్క్వేర్ dx ప్లస్ n ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ 1 టు 1 pn మైనస్ 1 ఇంటూ pn ప్లస్ 1 ఇంటూ dx which is equal to n by 2n plus 1 into n plus 1. సో ఇక్కడ ఇంటిగ్రల్ మైనస్ 1 టు 1 pn ప్లస్ 1 హోల్ స్క్వేర్ dx ఎలా వచ్చిందంటేనమ్మా సో ఆర్థోగనల్ ప్రాపర్టీ నుంచి మనం ఈ కండిషన్ ఎగ్జిస్ట్ చేస్తున్నాం సో ఈ కండిషన్ యొక్క వాల్యూ ఎంత మనకి 2 by 2 ఇంటూ n ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ సో n ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ 1 టు 1 m నాట్ ఈక్వల్ టు n అయితే దాని యొక్క వాల్యూ ఎంత 0 సో ఇక్కడ n వాల్యూ n ప్లస్ 1 n వాల్యూ n ప్లస్ 1 సో విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు m నాట్ ఈక్వల్ టు n కాబట్టి దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది 0 దట్ ఈక్వల్ టు n బై 2n ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ n ప్లస్ 1 బై 2n ప్లస్ 2 ప్లస్ 1 that is therefore integral minus 1 to 1 x square minus 1 into pn plus 1 into pn dash dx equal to 2n into n plus 1 by 2n plus 1 into 2n plus 3. So idena manam prove cheyalsina condition, hence the proof. Next 12th question chudandamma, prove that first condition integral minus 1 to 1 pn of x dx equal to 0 comma n not equal to 0. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి ఇంటిగ్రల్ మైనస్ 1 టు 1 p నాట్ ఆఫ్ x dx ఈక్వల్ టు 2 సో ఈ 2 కండిషన్స్ మనం ప్రూవ్ చేయాల్సినవి సో ఫ్రమ్ ఫస్ట్ కండిషన్ ఫ్రమ్ రాడ్రిగస్ ఫార్ములా ఈజ్ సో రాడ్రిగస్ ఫార్ములా నుంచి కండిషన్ రాసుకుంటున్నాం pn ఆఫ్ x ఈక్వల్ టు 1 బై 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ d పవర్ n ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n బై dx పవర్ n సో integrate between the limits minus 1 to 1 so both sides integration apply cheyali with the limits minus 1 to 1 so integral minus 1 to 1 pn of x dx equal to integral minus 1 to 1 1 by 2 power n into n factorial into d power n into x square minus 1 whole power n by dx power n into dx okay that equal to 1 by 2 power n into n factorial integral minus 1 to 1 d power n into x square minus 1 whole power n by dx power n into dx so which is equal to 1 by 2 power n into n factorial into so integration cheste d power n minus 1 by dx power n minus 1 x square minus 1 whole power n into minus 1 to 1. So now consider d power n minus 1 by dx power n minus 1 into x square minus 1 whole power n equal to d power n minus 1 by dx power n minus 1 into so it is in the form of a square minus b square ante x plus 1 into x minus 1 whole power n ante ela raskochamma which is equal to d power n minus 1 by dx power n minus 1 into x plus 1 whole power n into x minus 1 whole power n which is it is in the form of uv formula kinda apply cheste n minus 1 c naught into x plus 1 whole power n into d power n minus 1 by dx power n minus 1 into x minus 1 whole power n plus n minus 1 c1 d by dx into x plus 1 whole power n into d power n minus 2 by dx power n minus 2 into x minus 1 whole power n plus and so on plus n minus 1 c n minus 1 into d power n minus 1 into dx power n minus 1 into x plus 1 whole power n into x minus 1 whole power n. If we apply limit to minus 1 to 1 so minus 1 to 1 integration apply cheste which is the total value becomes 0 so minus 1 to 1 pn of dx dx equal to 1 by 2 power n 1 by 2 power n into n factorial into 0 which is equal to 0 that implies n not equal to 0 so the total becomes 0. Next second point chudandamma integral minus 1 to 1 p naught of x dx equal to integral minus 1 to 1 1 dx so మనం ఏం ప్రూవ్ చేయాలి ఇంటిగ్రల్ minus 1 to 1 p naught of x dx equal to 2 1 ప్రూవ్ చేయాలి సో కండిషన్ LHS సైడ్ కన్సిడర్ చేస్తున్నాం సో ఇంటిగ్రల్ మైనస్ 1 to 1 p naught of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ 1 to 1 p naught అంటే వాల్యూ ఎంతమ్మా 1 dx
విచ్ ఈజ్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఎక్స్ మైనస్ 1 to 1 ఓకేనా. సో 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. సో దేర్ ఫోర్ ఇంటిగ్రల్ మైనస్ 1 to 1 పీ నాట్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ప్రూవ్ దట్ ఇఫ్ m ఈజ్ అన్ ఇంటిజర్ లెస్ దాన్ n ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ 1 to 1 x power m into pn of x dx equal to 0 and integral minus 1 to 1 x power n into pn of x into dx equal to 2 power n plus 1 into n factorial whole square by 2n plus 1 whole factorial. Let us consider integral I equal to integral minus 1 to 1 x power m into pn of x into dx. So n into integral minus 1 to 1 x power m into pn of x of dx value 0 అని ప్రూవ్ చేయాలి. And integral minus 1 to 1 x power n into pn of x dx equal to 2 power n plus 1 into n factorial whole square by 2n plus 1 whole factorial అని ప్రూవ్ చేయాలి. సో ఈ కండిషన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే m ఈజ్ అన్ ఇంటిజర్ లెస్ దాన్ n. సో m అనేది ఒక ఇంటిజర్ విచ్ ఈజ్ లెస్ దాన్ n. ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అయినప్పుడు మనకి వాల్యూ అనేది ఏమవుతుంది, 0 అవుతుందని ప్రూవ్ చేయమంటున్నారు. సో లెట్ us కన్సిడర్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ 1 to 1 x పవర్ m ఇంటూ pn ఆఫ్ x ఇంటూ dx which is equal to integral minus 1 to 1 x power m into by the Rodriguez formula. Rodriguez formula ఏంటమ్మా, 1 by 2 power n into n factorial d power n into dx power n into x square minus 1 whole power n into dx. So which is equal to 1 by 2 power n into n factorial integral minus 1 to 1 x power m into d power n by d power x dx power n into x square minus 1 whole power n into dx. సో ఇక్కడ x పవర్ m ని u కింద అండ్ d పవర్ n into dx పవర్ n ని v కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. ఈ టర్మ్ అంతటిని కూడా మనం v కింద కన్సిడర్ చేయాలి. ఓకేనా. చేసిన తర్వాత విచ్ ఈజ్ సో యూవికి ఇంటిగ్రల్ ఫార్మేట్ ఏంటమ్మా, u ఇంటూ ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ u డాష్ అంటే డెరివేషన్ ఇంటూ ఇంటిగ్రల్ v dx. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 2 power n into n ఫ్యాక్టోరియల్ ఇంటూ u ఇంటిగ్రల్ v అంటే x పవర్ m dకి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఇంటిగ్రల్ చేస్తే ఏమవుతుంది, d పవర్ n మైనస్ 1 by dx పవర్ n మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ ఇంటిగ్రల్ మైనస్ 1 to 1 యూకి డెరివేషన్ అంటే m x పవర్ m ఉంది, x పవర్ m ఉంది అంటే m ఇంటూ x పవర్ m మైనస్ 1 ఇంటూ ఈ vకి ఇంటిగ్రల్ అంటే d పవర్ n మైనస్ 1 బై dx పవర్ n మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ dx. దట్ ఇంప్లైస్ సో ఇక్కడ చూడండి 1 by 2 power n into n ఫ్యాక్టోరియల్ ఇంటూ సో ఈ వాల్యూ ఏమవుతుంది మనకి 0. ఓకేనా. మైనస్ m ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ 1 to 1 x పవర్ m మైనస్ 1 ఇంటూ d పవర్ n మైనస్ 1 బై dx పవర్ n మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ dx. సో ముందు ప్రాబ్లం నుంచి వాల్యూ మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ మైనస్ 1 ఇంటూ m బై 2 power n into n factorial integral minus 1 to 1 x power m minus 1 into d power m minus 1 by dx power m minus 1 into x square minus 1 whole power n into dx. ఓకేనా. సో అగైన్ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఏమొస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ m బై 2 power n into n factorial అగైన్ u ఇంటిగ్రల్ v అంటే x పవర్ m మైనస్ 1 ఇంటూ d పవర్ n మైనస్ 2 బై dx పవర్ n మైనస్ 2 ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ ఇంటిగ్రల్ మైనస్ 1 to 1 సో ఈసారి u కి డెరివేషన్ అంటే m మైనస్ 1 ఇంటూ x పవర్ m మైనస్ 2 ఇంటూ d పవర్ n మైనస్ 2 బై dx పవర్ n మైనస్ 2 ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ dx విచ్ ఈజ్ ఈక్వల్ టు సో అగైన్ ఈ వాల్యూ అనేది ఏమవుతుంది, సో ఇక్కడ 2 ఇంటూ గామా ఆఫ్ 2n ప్లస్ 3/2. సో దీని యొక్క వాల్యూ చూడండి, ఇక్కడ సపోజ్ x ఈక్వల్ టు 0 పెడితే సైన్ ఈక్వల్ టు సైన్ 0 ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు π/2 అయితే సైన్ π/2 ఈక్వల్ టు 1. ఓకేనా. సో ఇక్కడ గామా ఆఫ్ 2n ప్లస్ 3 గామా ఆఫ్ సో గామా ఆఫ్ n ప్లస్ 1 అంటే మనం ఏం రాసుకోవచ్చు, n ప్లస్ 1 ఆర్ n ఇంటూ గామా ఆఫ్ n.
ఓకేనా, ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ కింద రాసుకోవచ్చు. సో ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ అంటే గామా ఆఫ్ ఎన్ వాల్యూ ఎంత, ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. అంటే ఏం రాసుకోవచ్చమ్మా ఇప్పుడు, గామా ఆఫ్ ఎన్ 2n ప్లస్ 3/2 అంటే గామా ఆఫ్ ఎన్ ప్లస్ 3/2. ఓకేనా, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో దీనికి ఫార్ములా ఏం రాసుకోవచ్చు, గామా ఆఫ్ ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ అంటే సో n ప్లస్ 3/2 మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 3/2 మైనస్ 1, ఎందుకంటే గామా ఎన్కి ఫార్ములా n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఓకేనా, అగైన్ దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారమ్మా, n ప్లస్ 1/2 ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1/2. సో ఇలా మనం ప్రతి ఒక్క వాల్యూని అబ్జర్వ్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 అంటే n ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ 1/2 అంటే రూట్ పై బై 2n plus 1/2, 2n plus 1/2 and so on, 2n minus 1/2 and so on, 5/2 into 3/2 and so on, 1 into gamma of 1/2. ఓకేనా, గామా ఆఫ్ 1/2 అంటే మన ఇక్కడ ఏమొస్తుంది, సో ఇక్కడ 1/2 అమ్మ, గామా కాదు 1/2. సో ఇలా మనం ఒక్కొక్క వాల్యూని అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ కండిషన్ ఏమొస్తుంది, 1/2 ఇంటూ గామా ఆఫ్ 1/2 వచ్చింది. ఓకేనా, మనకి ఇక్కడ కండిషన్ ఏంటి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ రూట్ పై బై 2n ప్లస్ 1/2 ఇంటూ 2n మైనస్ 1/2 ఇంటూ అండ్ సో ఆన్ 5/2 3/2 అండ్ సో ఆన్ 1/2 ఇంటూ గామా ఆఫ్ రూట్ పై. సో గామా ఆఫ్ పై, సో గామా ఆఫ్ పై గెట్ క్యాన్సిల్డ్. ఓకేనా, క్యాన్సిల్ చేసేస్తే మనకి అక్కడ ఏమొస్తుందమ్మా, సో క్యాన్సిల్ చేసేస్తే మనకి ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి, సో నౌ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ n ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయాలి, డివైడ్ చేస్తే ఏమొస్తుంది, సో ఇక్కడ కండిషన్ కనుక అబ్జర్వ్ చేస్తే విచ్ ఈజ్ ఇక్కడ రూట్ పై గెట్ క్యాన్సిల్డ్, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ n ఫ్యాక్టోరియల్. సో 1/2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ, సో n ఫ్యాక్టోరియల్ బై n ఇంటూ n మైనస్ 1 అండ్ సో ఆన్ 2 into 1 and so on, 2n plus 1/2 into 2n minus 1/2 and so on 1/2. సో సిరీస్ అంతటిని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనమ్మా, నెక్స్ట్ n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n మైనస్ 1 అండ్ సో ఆన్ 1 ఏనా, సో మిగిలిన టర్మ్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచేసాము. విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ 2n/2, సో 2తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయండి. సో 2n/2 అగైన్ n మైనస్ 1 కూడా 2తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయండి, అలాగే 2ని మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయండి, అలాగే 1ని మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయండి. నెక్స్ట్ చేస్తే నెక్స్ట్ టర్మ్ అంతా సేమ్గానే ఉంది చూడండి, 2n/2 ఇంటూ 2n2 ఇంటూ n మైనస్ 1/2 అండ్ సో ఆన్ 2 ఇంటూ 2/2 ఇంటూ 2 ఇంటూ 1/2 విచ్ ఈజ్ ఇంటూ 2n ప్లస్ 1/2 ఇంటూ 2n మైనస్ 1/2 అండ్ సో ఆన్ 1/2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ప్లస్ 1/2 ఇంటూ 2n/2 ఇంటూ 2n మైనస్ 1/2 ఇంటూ 2n మైనస్ 2/2 అండ్ సో ఆన్ 1/2. ఓకేనా, సో నెక్స్ట్ చూస్తే గనక, సో నెక్స్ట్ చూస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ బై 2 పవర్ 2n ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ డినామినేటర్లో మనకి 2 పవర్ n ప్లస్ 1 2n ప్లస్ 1 టర్మ్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఎంత వస్తుంది, 2n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ బై 2 పవర్ 2n ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ n ఇంటూ ఈ టర్మ్స్ని మనం పైకి తీసుకెళ్తే, సో 2 పవర్ n ఇంటూ 2 పవర్ n 2n ప్లస్ 1, సో 2 పవర్ n ఇంటూ 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్. 2nని n ఇంటూ n కింద రాసుకోవచ్చమ్మా, విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 2 పవర్ n గెట్ క్యాన్సిల్డ్, దేర్ ఫోర్ 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, 14th క్వశ్చన్, ఇంటిగ్రల్ -1 to 1 x square pn plus 1 into pn minus 1 dx equal to 2n into n plus 1 by 2n minus 1 into 2n plus 1 into 2n minus 3. సో ఫ్రమ్ ద రికరెన్స్ ఫార్ములా 1 నుంచి ఏం రాసుకోవచ్చు, 2n plus 1 into x pn equal to n plus 1 pn plus 1 plus n pn minus 1. Now replace n by n minus 1 and n plus 1 we get. సో n ని n minus 1తో అండ్ n plus 1తో రీప్లేస్ చేస్తే
ఏమొస్తుందమ్మా 2 ఇంటూ n మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పిఎన్ మైనస్ 1 ఈక్వల్ టు n మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ పిఎన్ మైనస్ 1 n ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ పిఎన్ మైనస్ 1 మైనస్ 1. సో సాల్వ్ చేస్తే ఏమొస్తుందమ్మా 2n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పిఎన్ మైనస్ 1 ఈక్వల్ టు npn plus n minus 1 into pn minus 2. So which is the equation 1. So next, ఇప్పుడు n plus 1 తో replace చేస్తే 2 into n plus 1 plus 1 into x pn plus 1 equal to n plus 1 plus 1 into pn plus 1 plus 1 plus n plus 1 into pn plus 1 minus 1. So solve చేస్తే ఏమొస్తుందమ్మా 2n plus 3 into x pn plus 1 equal to n plus 2 into pn plus 2 plus n plus 1 into pn, which is the equation number 2. So now multiply 1 with 2. Equation 1 ని 2 తో multiplication చేస్తే సో LHS LHS సైడ్ RHS RHS సైడ్ మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే ఏమొస్తుందో చూడండి అమ్మా 2n minus 1 into 2n plus 3 into x pn minus 1 into x pn plus 1 equal to npn plus n minus 1 into pn minus 2 into n plus 2 pn n plus 2 plus n plus 1 into pn. So 2n minus 1 into 2n plus 3 into x square pn plus 1 into pn minus 1 equal to so n into n plus 2 into pn plus 2 plus n into n minus 1 into n plus 2 into pn minus 2 into pn plus 2 plus n into n plus 1 into pn plus n into so n minus 1 into n plus 1 into pn minus 2. Now integrate the limits between minus 1 to 1. So 2n minus 1 into 2n plus 2 integral minus 1 to 1 x square pn minus 1 into pn plus 1 equal to n into n plus 2 into integral minus 1 to 1 pn into pn plus 2 into dx plus n minus 1 into n plus 2 into integral minus 1 to 1 pn minus 2 into pn plus 2 into dx plus n into n plus 1 into integral minus 1 to 1 pn square into dx plus n minus 1 into n plus 1 integral minus 1 to 1 pn minus 2 into pn dx. So next చూస్తే that implies 2n minus 1 into 2n plus 3 integral minus 1 to 1 x into x square pn minus 1 into pn plus 1 dx equal to n into n plus 1 integral minus 1 to 1 pn square dx. సో రిమైనింగ్ ఇక్కడ టర్మ్స్ చూస్తే కనుక ఇక్కడ n ఉంది n plus 2 ఉంది. సో m నాట్ ఈక్వల్ టు n. ఫ్రమ్ ద ఆర్థోగనల్ ప్రాపర్టీ నుంచి m నాట్ ఈక్వల్ టు అయితే కండిషన్ ఏంటమ్మా ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా చూస్తే ఇది కూడా m నాట్ ఈక్వల్ టు n. n మైనస్ 2 ఉంది n ప్లస్ 2 ఉంది నాట్ ఈక్వలే కదమ్మా అంటే ఈ వాల్యూ కూడా ఏమవుతుంది 0. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ n ఉంది n మైనస్ 2 ఉంది అంటే ఈ వాల్యూ కూడా ఏమవుతుంది 0. సో మనకు మిగిలిన రిమైనింగ్ వాల్యూ ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ 1 to 1 pn square dx. So which is equal to n into n plus 1 into so from the orthogonal property నుంచి integral minus 1 to 1 pn square dx అంటే 2 by 2n plus 1 రాసుకోవచ్చమ్మా. సో 2 by 2n plus 1 therefore integral 2n minus 1 into 2n plus 3 integral minus 1 to 1 x square pn minus 1 into pn plus 1 dx equal to 2n into n plus 1 by 2n plus 1. Therefore integral minus 1 to 1 x square pn minus 1 into pn plus 1 dx equal to 2n into n plus 1 by సో ఇటు టర్మ్స్ అన్ని ఈ RH సైడ్ తీసుకొస్తే మల్టిపుల్ కాస్త డివిజన్ అవుతుంది by 2n plus 1 into 2n minus 1 into 2n plus 3. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా హెన్స్ ద ప్రూఫ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ minus 1 to 1 minus x square pm dash into pn dash dx equal to 0. So now consider integral minus 1 to 1 minus x square pm dash into pn dash into dx. సో ఇక్కడ ఉన్న ఈ టర్మ్ ని 1 minus x square into pm dash ని u కింద pn dash ని v కిందకి మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఇంటిగ్రల్ uv ఫార్ములా ఏంటమ్మా u ఇంటూ ఇంటిగ్రల్ v డాష్ అంటే ఏంటమ్మా మనకి 1 minus x square pm dash ఇంటూ pn ఇక్కడ ఈ డెరివేషన్ ఉంది ఇంటిగ్రేషన్ చేస్తే మనకి క్యాన్సిల్ అయ్యి pn మాత్రం మిగులుతుంది. సో లిమిట్ minus 1 to 1 మైనస్ ఇంటిగ్రల్ minus 1 to 1 u కి డెరివేషన్ d by dx of 1 minus x square into pm dash into pn into dx which is సో ఈ వాల్యూ మనకు కనుక మనం అబ్జర్వ్ చేస్తే which is equal to 0 minus
integral minus 1 to 1 d by dx of 1 minus x square pm dash into pn dx, which is equal to 1. Okay, nama. Next, since pm of x is a solution of Legendre's differential equation. Next, so manaki differential equation format ఏంటి 1 minus x square into pm double dash minus 2x pm dash plus m into m plus 1 into pm equal to 0. సో ఒక్క డెరివేషన్ బయటికి తీసుకొస్తే సో నీ కండిషన్ మనం ఎలా రాసుకోవచ్చమ్మా d by dx of uv ఫార్ములా ఉంది చూడండి, u into v dash అంటే 1 minus x square into pm double dash minus so plus సో v into u dash అంటే pm dash into 1 minus x square కి డెరివేషన్ minus 2x. ఇది మనం ఏ ఫామ్ లో రాసుకోవచ్చమ్మా, d by dx of 1 minus x square into pm dash plus m into m plus 1 into pm equal to 0. So therefore d by dx of 1 minus x square pm dash equal to minus of m into m plus 1 into pm, which is the equation 2. Now substitute equation 2 in equation 1. ఈ ఈక్వేషన్ 2ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 ఏముందమ్మా మనకి, సో 1 మైనస్ ఇంటిగ్రల్ మైనస్ 1 to 1 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ పిఎం డాష్ ఇంటూ పిఎన్ డాష్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ మైనస్ 1 to 1 డి బై డిఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ పిఎం డాష్ ఇంటూ పిఎన్ ఆఫ్ డిఎక్స్. సో ఆ ఈక్వేషన్లో వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో డి బై డిఎక్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ పిఎం డాష్ ప్లేస్లో మనం ఈ సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. So integral minus 1 to 1 1 minus x square pm dash into pn dash dx equal to minus integral minus 1 to 1 minus m into m plus 1 into pm into pn dx. So minus into minus plus అవుతుంది, integral minus 1 to 1. సో ఇక్కడ చూస్తే ఇంటిగ్రల్ మైనస్ 1 to 1 m into m plus 1 into pn dx, which is equal to m into m plus 1 into integral minus 1 to 1 pm into pn dx. So integral which is m not equal to n అయితే from the orthogonal property నుంచి ఈ వాల్యూ ఏమవుతుందమ్మా 0. That implies m into m plus 1 into 0 which is also equal to 0. Therefore integral minus 1 to 1 1 minus x square pm dash into pn dash into dx equal to 0. Hence the proof. This is all about today, and these are the reference books for the special functions. If you have any doubts, you can clarify by these books. So, thank you.